హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరాభేయీభ్య ఏవ చ. నమో బ్రహ్మానుతానేభ్యశ్చ పవిత్రాభ్యో బ్రహ్మదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే శంభువుమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వైశాఖ పురాణం 19వ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం. నమస్కారములు. పిశాచత్వ విముక్తి. నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహత్యమును ఇంకను వివరించుచున్నాడు. శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహత్యమును దయ ఉంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించాను. శృతదేవుడిట్లనియే, రాజా, జన్మ జన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడకు శ్రీహరి మహిమలను వ్రతములను గొప్పతనములను తెలుసుకోవలెనని బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరి ఎన్నో శుభాశుభములు నీకు మున్ముందు కాలమున ఉండుట చేతను నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు కాక మరెవ్వరికి చెప్పెదను వినుము. వైశాఖమున సూర్యుడు మేషరాశి యందుండగా ప్రాతకాల స్నానం ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తిగా దానములను చేసిన వారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖ పురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవాది నరకమును పొంది పిశాచములేయుండను. అందులకు ఉదాహరణగా క్రింది కథను చెప్పుచున్నాను. ఈ కథ పాపమును నశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా, వినుము. పూర్వము గోదావరి నదీ తీరమున బ్రహ్మేశ్వరం పుణ్యక్షేత్రము కలదు. అచట దూర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠులు తపోనిష్ఠుడు అనువారు అతడు నుండిరి. వారి ఇద్దరును మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులు బాగా చదివినవారు, అందలి భాగమును గ్రహించినవారు. వారు భిక్షాన్నము మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారచట భృగు ప్రసరణము తీర్థ సమీపమున ఉండిరి. వారి ఇద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందు ఆసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలను ఎవరైనా చెప్పునచో శ్రద్ధగా వినుచు, ఎవ్వరును లేనిచో విష్ణు కథలను తలంచుకొనుచు శ్రీహరిని ప్రీతిని కలిగించు పనులు చేయుచుండును. శ్రీహరిని కథలను చెప్పుచున్న వారచు రాత్రింబవళ్ళు తన పనులు మాని వానిని వినుచుండును. అట్లే వినువారునున్నచో తాను రాత్రింపగవళ్ళు శ్రీహరి విష్ణు కథల యందు వివరించును. దూరమునున్న తీర్థములలో స్నానము చేయుచుట కన్నా, దూరమునున్న క్షేత్రము దర్శించుట కన్నా, కర్మానుష్ఠానము కన్నా వానికి విష్ణు కథల యందు ప్రీతి ఎక్కువ. ఎవరైనా చెప్పుచున్నచో వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పుచున్న వారునచో తన పనులను మానుకొని వినుచు విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కోపాన్నము చేసి శ్రీహరి కథలను చింతించును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కోపస్నానమును చేసి శ్రీహరి కథలను చింతించును. విష్ణు కథ శ్రవణం లేనప్పుడు
సర్వకార్యములు చేసుకొనుచు విష్ణు కథాశక్తి సమాసక్తులకు సంసార బంధములను కూడా నుండదగదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును, విష్ణు భక్తి పెరుగును, విష్ణువుపై ఆసక్తియు సజ్జనులు యందు అభీష్టము పెరుగును. నిరంజనము నిర్గుణము పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా. దుష్టులు కర్మములెన్నింటి చేసినను వ్యర్థమే. గుడ్డివానికి అద్దము చూపిన ప్రయోజనమేమి? కావున చిత్తశుద్ధి సాధింపవలనని చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును, అందువలన జ్ఞానము కలుగును, అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణు కథాశ్రవణము ధ్యానము మనమున ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగానదీ తీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము విష్ణు కథ లేని చోట మరణించిన వాడు తామసమును నరకమును పొందును. శ్రీహరి ఆలయమును గాని కృష్ణమృగము కానీ విష్ణు కథ గాని సజ్జనులు గాని లేని చోట మరణించిన వారు పెక్కు జన్మముల యందు కుక్కగా జన్మింతురు. సత్యనిష్ఠుడి విధముగా ఆలోచించి విష్ణు కథా శ్రవణము ప్రసంగము మనమును శృతి మున్నగునవి ముఖ్యములను తలంచును. ఇంకొకడు తపోనిష్ఠుడు, వీనికి పూజాదికాది కర్మములనైనా ఇష్టము, వానినెప్పుడూ మానడు, పట్టుదలతో చేయుచుండను. శ్రీహరి కథలను వినడు చెప్పడు. ఎవరు చెప్పుచునను తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మకాలాపములు పాడగునని దూరముగా పోవును. అతనిని అనుసరించి యుండువారును స్నానాది కర్మములు ఆచరించి తమ ఇంటి పనులను చేసుకునుట యందు ఇష్టము కలవారే ఎందురు. ఇట్లంతకాలము గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప కథాశ్రవణము చింతనము శృతి మున్నను వారిని ఎరుగడు. ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించను. శ్రీహరి కథాశ్రవణం మున్నగు లేకపోవటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరున జమ్మి చెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడైనను నిరాశ్రయుడైనను ఎండిన పెదవులు నోరు కలవాడై నుండెను. ఇట్లు బాధపడుచు కొన్ని వేల సంవత్సరము కాలము నుండెను. వారి సమీపమున వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి తప్పిల వలన అవి తీరు ఉపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరము జలబిందువు అగ్నిగను ప్రళయాగ్ని వలె జలము ప్రళయాగ్ని వలె పుష్పఫలాదులను విషముగను ఉండెడివి. ఈ విధముగా కర్మపరాయణుడకు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలు పడెను. నిర్జనమైన ఆ అడవి యందు మిక్కిలి బాధపడుచు ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనపురమునకు పోవుచు ఆ ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధలను అనుభవించుచున్న చిన్న కర్ణుని చూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకమని ధైర్యము చెప్పి వాని బాధకు కారణం అడిగాను. అతడు, నేను కర్మ నిష్ఠుడను వాడను, దూర్వాస మహాముని శిష్యుడను, కర్మ పరతంత్రుడై శ్రీహరి కథాశ్రవమును చేయని వాడను, మూఢుడనై కర్మములనే ఆచరించటం వలన ఇట్టి వాడనైతిని. తన వృత్తాంతమంతయును వానికి చెప్పెను. నా అదృష్టమున మీ దర్శనము కలిగినది, మీరే నన్ను రక్షింపవరేను. పలు విధములుగా ప్రార్థించి వాని పాదములపై పడి దుఃఖించెను. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను 2 గడియల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి శోధకముగా సమర్పించెను, ధారపోసెను. మహిమ వలన కర్మిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచ రూపమును పోయి దివ్య దేహమును కలిగెను. కర్మనిష్ఠుడు సత్యనిష్ఠుడికి నమస్కరించి కృతజ్ఞత తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానమునికి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడు వైశాఖ మాసం మహత్య మహిమను విస్మయపడుచు తన గమ్యం వైపు పైఠీనపురమునకు పోయెను. శృతకీర్తి మహారాజా, కావున శ్రీహరి కథల ప్రసంగము శ్రవణము మననము స్మృతి మున్నగునవి కలచోట సర్వతీర్థముల కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తమని ఎరుగుము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది. గంగా తీరవాసులకు
భోగములు ముక్తి కలుగునో లేదో, కాని శ్రీహరి కథ యందు గంగా తీరవాసులకు ఇహము పరము నిశ్చితములు సుమా అని సుతకీర్తికి సుతదేవుడు భగవత్ స్వరూప విధమును వివరించను అని నారదుడు అంబరీషునికి చెప్పెను. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.